ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమన్వయానికి తాత్కాలికంగా ఏర్పడ్డ ఈ రాజకీయ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ పార్టీ సమన్వయానికి తాత్కాలిక సమన్వయకర్తగా ఈ జిల్లాకు వారు నన్ను ఆదేశించి పంపించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇవాళ నాతో పాటు ఇక్కడ ఉన్న జిల్లా ముఖ్య నాయకులందరం కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనే వాళ్ళ చెంప పగిలేలా ఒక బ్రహ్మాండమైన బీఆర్ఎస్ కార్యకర్తల ఐక్యతను ప్రదర్శించడానికి వాళ్ళ సమావేశమైన ముఖ్య నాయకులందరం కలిసి జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకులందరం, గద్వాల నియోజకవర్గ ముఖ్య నాయకులందరం కూడా మేము సమావేశమైనాం. ఆ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు కూడా మేము తీసుకున్నాం. అకస్మాత్తుగా పెట్టుకున్న సమావేశం కావడం వల్ల ముఖ్య నాయకులు కొంతమంది రాలేకపోయినారు. తదుపరి సమావేశాల్లో వాళ్ళందరూ పాల్గొంటారు. ఈ సందర్భంగా మీ ద్వారా నడిగడ్డ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒకటే, పార్టీ మారిన వాళ్ళకు చెప్పదలుచుకున్న ఒకటే, వాళ్ళ కండువ కప్పిన వాళ్ళకు మేము ఒక సందేశం చెప్పదలుచుకుంటా ఉన్నాం. నడిగడ్డ గుండెల నిండా ఉన్నది గులాబీ జెండా మాత్రమే. నడిగడ్డ గుండెల నిండా గులాబీ జెండా ఉంది కాబట్టే బ్రహ్మాండమైన మెజార్టీతో అల్లంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టినారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే గుణం, పెట్టిన చేయిని నరికే గుణం నడిగడ్డ వాసులకు లేదు. ఆ గుణం వలనే, ఆ సుగుణం వలనే అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గద్వాల నియోజకవర్గానికి కూడా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కేసీఆర్ గద్వాలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన తీర్పిచ్చి బీఆర్ఎస్ను గెలిపించినారు. ఆ రోజు గద్వాల ప్రజలు, ఆనాడు గద్వాల ప్రజలు గెలిపించింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాదు. గద్వాల ప్రజలు గెలిపించింది కారు గుర్తుని, కేసీఆర్ పార్టీని, గులాబీ జెండాను. ఇది మనందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరి మీద సదాభిప్రాయం లేకున్నా, ఆనాడున్న నాయకత్వం మీద సదాభిప్రాయం లేకున్నా, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మా బతుకుల్లో మౌలిక మార్పుల కోసం పనిచేసిన పార్టీ అని చెప్పి దశాబ్దాల పాటు, 5, 6, 7 దశాబ్దాల పాటు రెక్కాడితే డొక్కాడని వలస జిల్లా అయిన ఈ జోగులాంబ జిల్లాను గాలి కుందేసిరు గత పాలకులు. వలస ఏడ్చుకుంటూ వలస పోయినరు నడిగడ్డ ప్రాంతం నుంచి. గంగవతికి, బొంబాయికి సిగ్గుపోయి బతుకులు వెళ్ళదీసిరు ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నడిగడ్డ ప్రజల బతుకు తెలుసు కాబట్టి, నడిగడ్డ ప్రజల జీవితం తెలుసు కాబట్టి, ఈ నడిగడ్డను గండం నుంచి గట్టెక్కించడం కోసం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాడు. మీ అందరికీ కూడా తెలుసు. ఆనాడు 2014 ముందు 2 ఎకరాలకు కూడా నీళ్ళు అందించని రాలంపాడు రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేసి 2,13,000 ఎకరాలకు నిలిచేటట్టు గౌరవ ముఖ్యమంత్రికి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని మళ్ళా పునర్నిర్మించాడు, మరమ్మతులు చేశాడు. మనందరికీ కూడా తెలుసు. అట్టా పెండింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయడంతో పాటు, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పనులు పూర్తి చేయడంతో పాటు మిషన్ కాకతీయ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న 100లాది చెరువులకు మళ్ళీ జీవం పోసి ఆ చెరువులను గ్రామాలకు ఆదరుగా మార్చిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానివల్లనే ఎన్నడూ పచ్చదానికి నోచుకొని, ఎన్నడూ ఎడారిగా మారిన గద్వాల నియోజకవర్గం పచ్చని పాడి పంటలతో వర్ధిల్లింది 10 ఏళ్ల పాటు. రాయచూరు నుంచి, కర్ణాటక నుంచి గద్వాలకే కూలి కోసం వలస వచ్చే ప్రాంతంగా గద్వాల ఎదిగింది. పక్క ప్రాంతాలకు పనిచ్చే ప్రాంతంగా గద్వాల నియోజకవర్గం ఎదిగింది గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన. ఇరిగేషన్ పునరుద్ధరించడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి 450 సంక్షేమ పథకాల్ని ఈ నియోజకవర్గంలో అమలు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతులకు రైతు బంధు పథకం, రైతు బీమా పథకం అద్భుతమైన ఆచరణగా నిలబడ్డది. రైతులు బ్రహ్మాండంగా ఆత్మ గౌరవంతో బతికే వాతావరణాన్ని నడిగడ్డలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం కల్పించింది. ఆ కృతజ్ఞత నడిగడ్డ వాసులకు ఉంది కాబట్టి
ఆ ప్రేమ మమకారం నడిగడ్డ వాసులకు బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది కాబట్టే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గద్వాల్లో గెలిపించినారు. 450 సంక్షేమ పథకాలు. ఇవాళ పేద జిల్లా, పేద ప్రాంతం, వెనుకకు నెట్టేయబడ్డ ప్రాంతం, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం, అంచివేయబడ్డ గద్వాల నియోజకవర్గంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, గురుకులాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే 450 సంక్షేమ పథకాల్ని అమలు చేసి లక్షలాది కుటుంబాలకు అంతగా ఆదరువుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడ్డది. దానివల్లనే ఇక్కడున్న ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంది. ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంది కాబట్టే అద్భుతమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడి ప్రజలు గెలిపించినారు. గద్వాల్ నియోజకవర్గ ప్రజలు అమాయకులు. గద్వాల్ నియోజకవర్గ ప్రజలు న్యాయం వైపు నిలబడే వాళ్ళు. గద్వాల్ నియోజకవర్గ ప్రజలు కల్లా కపటం ఎరగని మంచి మనసున్న మనుషులు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు. వారికి న్యాయం ఏందో, అన్యాయం ఏందో, ధర్మం ఏందో, అధర్మం ఏందో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలుసు. దానివల్లనే ఆ స్ఫూర్తితోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. జోగులమ్మ తల్లి, జములమ్మ తల్లి నిలవైన పవిత్ర పుణ్యక్షేత్రాలు నిలవైన గద్వాల గడ్డ నుంచి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇదే గద్వాలకు వచ్చి ఎన్నికల సభలో నువ్వు మాట్లాడింది ఏంది? నీవేం ప్రగల్భాలు పలికినావు అన్నాడు. ఏం చెప్పినావు? గద్వాల ప్రజలు మర్చిపోతారా? ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? బంగ్లా బండ్ల ఒకటే అని చెప్పినావు కదా నువ్వు. బంగ్లా బండ్ల ఒక్కటే, మీరు బంగ్లా బండ్లను ఓడించండి, బంగ్లా బండ్ల కుట్రలు చేస్తా ఉన్నారు, ప్రజలను అంచేసారు, ప్రజల మీద ఉక్కుపాదం మోపారని చెప్పి నీ నోటితో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ ఆ బంగ్లా బండ్ల ఒక్కటి అన్న నీ నోటితో బండ్లను భుజానికి ఎందుకని ఎత్తుకున్నావు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల సభలో చెప్పినాం, బహిరంగ సభలో చెప్పినాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో గొంతు దించుకొని నడిచినావు కదా. కోడంగల్ నుంచి మొదలు పెడితే షాద్నగర్ వరకు ఊరు తిరిగి 7-8 బహిరంగ సభలు పెట్టి గొంతు దించుకొని అరిచినావు కదా రేవంత్ రెడ్డి గారు. బంగ్లా బండ్ల ఒకటై బడుగు వర్గాల మహిళ నాయకురాలి గొంతు కోసిరు గద్వాలలో. మీరు అట్లాంటి బీజేపీ నాయకురాలను ఓడించమని చెప్పి, కుట్ర చేసిన బీజేపీ నాయకురాలని ఓడించమని చెప్పి నువ్వు పాలమూరు పార్లమెంట్ అంతా తిరిగి చెప్పినావు కదా. మరి ఇవాళ ఎవరు కోసిరు బడుగు వర్గాల నాయకురాలి గొంతు? ఎవరు కోసిరని ఇప్పుడు నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. బంగ్లా బండ్ల గొంతు కోసిరని చెప్పినావు కదా. ఆ బండ్లను భుజానికి ఎత్తుకొని ఎవరి గొంతు కోసినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. బంగ్లా బండ్లతో పాటు ఎనుముల కూడా ఏకమైంది. ఇవాళ బంగ్లా ఎనుముల ఏకమై ఇవాళ గద్వాల ప్రజల గుండెల మీద తన్నీరు. దాన్ని ఇవాళ గుర్తించాలని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు. బంగ్లా ఎనుముల ఒకవైపు ఉంటే గద్వాల నియోజకవర్గంలో ఉన్న సబ్బండ వర్గాలు ఇంకొక వైపు ఉన్నాయి. ఇంకొక వైపు ఉన్న ఈ సబ్బండ వర్గాలు బండ్ల ఎనుములకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఎంత బుద్ధి లేని పని, ఎంత దుర్మార్గమైన పని, ఎంత నీచమైన పని. 7 నెలలు కూడా గడవక ముందే నీవు చెప్పిన నోటితోనే నాని అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పినావు కదా. పార్టీ ఫిరాయింపులు ఉండవని చెప్పినావు కదా. చెప్పిన నీ నోటితోనే ఇవాళ నోటితో చెప్పి నొసడితో ఎక్కించినట్టు 7 నెలల్లోనే ఇవాళ పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహిస్తా ఉన్నావు కదా. కారులో కండువాలు వేసుకొని ఇల్లు తిరిగి కండువాలు కప్పుతున్నావు కదా. నువ్వు రాజకీయ వ్యభిచారిలాగా మారిపోయినావు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. నిన్ను చూసి మా పాలమూరు సిగ్గుపడతా ఉన్నది. ఇట్లాంటి బిడ్డడా మా పాలమూరులో పుట్టింది? ఇంత నీచంగా ప్రవర్తించే బిడ్డడా మా పాలమూరులో పుట్టింది? రాజకీయంగా ఇంత దిగజారి ప్రవర్తించేవాడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని చెప్పి మా పాలమూరులో ఉన్న బుద్ధిజీవులు, జ్ఞానవంతులందరూ కూడా ఇవాళ ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. ఇదేనా నీ ప్రవర్తన? ఇదేనా నువ్వు చెప్పిన విలువలు? ఇదేనా నీవు రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రమంతా తిరిగి చెప్పిన రాజ్యాంగ రక్షణ? ఇదేనా అని చెప్పి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా గద్వాల ప్రజల గొంతు కోసేశారు కదా, ప్రజాస్వామ్యాన్ని గొంతు కోసేశారు కదా. ఇదేనా న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డిని వాళ్ళ ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఎన్ని కుట్రలు చేసినా, గులాబీ జెండాను గద్వాల ప్రజలకు దూరం చేయాలని చెప్పి మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు పారవు. గద్వాల జనాల గుండెల్లో గులాబీ జెండా ఉంది, దీన్ని మీరు దూరం చేయలేరని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజలంతా ఇవాళ ఏకమయ్యారు.
ఆ ప్రజల ఐక్యమత్యంతో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ ప్రపంచం మళ్ళీ నడిగడ్డలో వస్తుంది. అది మీరందరూ చూస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా. ఆ ఫలితాలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రుచి చూస్తుంది. జడ్పీ చైర్మన్తో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న అన్ని జడ్పీటీసీలని, అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. బ్రహ్మాండంగా గెలిపిస్తారు ప్రజలు. బ్రహ్మాండంగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసిన నడిగడ్డలో, కాంగ్రెస్ పార్టీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నీచత్వానికి చెంపదెబ్బ పెడతారని చెప్పి సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. అద్భుతమైన కార్యకర్తల బలం, బ్రహ్మాండమైన నాయకుల బలం, బ్రహ్మాండమైన అనుభవం ఉన్న గొప్ప ప్రజల మధ్య తిరిగే గొప్ప నాయకుల బలం ఇవాళ నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీదే భవిష్యత్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ క్రమంలోనే వచ్చే సోమవారం రోజు, రాబోయే సోమవారం రోజు గద్వాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభను జరపబోతా ఉన్నాం. ప్రజా ఆత్మ గౌరవ సభగా భారీ బహిరంగ సభను వచ్చే సోమవారం రోజు గద్వాలో నిర్వహించబోతా ఉన్నాం. ఆ సభకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాబోతా ఉన్నారు. ఆ సభ ద్వారా, ఆ సభలో అన్ని వాస్తవాల్ని గద్వాల ప్రజల ముందు ఆ రోజు మా ముఖ్య నాయకులందరూ కూడా పెడతారు. ఎట్లా రాష్ట్రాన్ని రాచి రంపాన పెడుతుండ్రో, ఎట్లా 6 గ్యారెంటీని గాలి కొదిలేసిండ్రో, ఇంటింటి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ప్రతి మహిళను ఎట్లా మోసం చేసిండ్రో, రైతు బంధును రైతులతో పాటు రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా ఇస్తామని చెప్పి ఎట్లా చెవులో పూలు పెట్టిండ్రో, ఎట్లా 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఎట్లా మోసం చేసిండ్రో, ఇట్లా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మోసాలన్నింటినీ గాలి కొదిలేసి ఎట్లా మోసం చేసిందో ఆ రోజు బహిరంగ సభ ద్వారా గద్వాల ప్రజల ముందు పెడతాము. ఆ వాస్తవాలన్నింటినీ గద్వాల ముందు, ప్రజల ముందు పెడతాము. గద్వాల ప్రజలే నిర్ణయించుకుంటారు. న్యాయం వైపు ఉండాలన్నా, ధర్మం వైపు ఉండాలన్నా, పార్టీ ఫిరాయించే దొంగల వైపు ఉండాలన్నా, ప్రజలను ప్రేమించే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండాలన్నది గద్వాల ప్రజలే నిర్ణయించుకుంటారు. న్యాయం వైపు నిలబడతారనే విశ్వాసం మాకుంది. గద్వాల ప్రజలు ధర్మాత్ములు, ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడతారు. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే. రాబోయే రోజుల్లో నడిగడ్డలో నిప్పులు మండిస్తాం. ఆ హామీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా, వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీని అమలు చేసేదాకా నడిగడ్డలో ఊరూరా ఉద్యమాన్ని రగిలిస్తాం. నడిగడ్డలో నిప్పుల వెంట రాజేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతల వెంట పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దళిత బంధు కోసం దళిత మహాగర్జన పెడతాం. రైతులకు రైతు బంధు కోసం, రైతు కూలీలకు, కౌలుదారులకు రైతు బంధు కోసం రైతుల మహాగర్జన పెడతాం. ఈ విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల కోసం నిరుద్యోగ ఉద్యమం చేస్తాం. ఈ నడిగడ్డ ప్రాంతంలో సకల జనులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల, అధికార పార్టీ నాయకుల గుండెల్లో నిద్రపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.